మరి వీడియో వినండి. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, లోకేష్ బాబు చంద్రబాబు అన్నయ్య పార్టీ గెలవక ముందు మాట్లాడిన మాటలు. లోకేష్ బాబు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి నేను వెళ్ళా. నాది భూమి సమస్య, అధికారులకి ఇద్దాం కాగితాన్ని నేను అప్లికేషన్ రాసుకొని 5 ఎకరాల 20 సెంట్లు భూమి మరి కబ్జా చేశారు గతం ప్రభుత్వం వాళ్ళు. మరి బాలసానరాజరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆక్రమించుకున్నారు. ఒక అతను జడ్జి, ఒక అతను మరి వార్డు నెంబరు ఆక్రమించుకొని వాళ్ళు 2019 రెండో నెలలో ప్యాట్లేసి కూడా అమ్మేశారు దాన్ని. నేను లోకేష్ బాబు ఎక్కడ మీటింగ్ పెడితే ఆడికి వెళ్ళి నేను అర్జీ రాసుకెళ్ళి ఆ మీటింగ్ అయిపోయిందా అక్కడ ఉండి ఆ మీటింగ్ ఎదురు నుంచొని నేను ఆయనకి లోకేష్ బాబుకి ఆ కాగితాలు అందించేదాన్ని. లోకేష్ బాబుతో నేను మాట్లాడేదాన్ని. ఏమన్నాడంటే, అమ్మా మన పార్టీ గెలవని, నేను చేస్తాను పని, నేను వదిలిపెట్టను, నేను చేస్తానమ్మా, మీకు నేను న్యాయం చేస్తాను, ఒకనాలాగు 2 నెలలాగమ్మా, ఓర్పు పట్టుకోమ్మా అని చెప్పి నచ్చ చెప్పాడు మాకు. ఆయన ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా అది రేత్రి అయినా పొగలైనా పరిగెత్తుకుంటే వెళ్ళేదాన్ని. నేను తప్పనిసరిగా ఆ మీటింగ్ అందుకునేదాన్ని. నేను వెళ్ళి ఆ మీటింగ్లో ఫస్ట్లోనే ఉండేదాన్ని, ఫస్ట్లోనే వెళ్ళిపోయి ఉండేదాన్ని. అలాగా గెలవక ముందు 4 సార్లు ఇచ్చే అర్జీలు ఆయనకి నేను. గెలిచినాక ఇంటికాడ ప్రజా దర్బార్ పెడితే ఇంటికాడ కూడా 4 సార్లు కలిసి 4 సార్లు ఇచ్చా. తర్వాత చంద్రబాబు అన్నయ్య గెలిచినాక 3వ వారంలోనే ప్రజా దర్బార్ పెడితే మంగళగిరి బైపాస్ పార్టీ ఆఫీస్లో పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఉండి ఆ రోజు మొత్తం వచ్చారు జనం అంతా, ఎక్కడెక్కడో ప్రతి రాష్ట్ర వాళ్ళు, జిల్లాలో వాళ్ళు వచ్చారు. ఆ రోజు నిలబడి నేను ఆ రోజు దెబ్బలు కూడా తెలియదు నాకు. నిలబడి ఆ అన్నయ్య కలిసి 5 నేను కాగితాలు ఇచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా అన్నయ్య మాకు న్యాయం చేయ అన్నయ్య, మా భూమి ఆక్రమించారు అని చెప్పంటే ఆయన నా పసుపు కండ నా మెళ్ళ కూడా వేసి, అమ్మ సరేనమ్మా అని చెప్పి అన్నాడు. తర్వాత అమరావతిలో ఆయన ఎక్కడ మీటింగ్ ఉంటున్నా, చంద్రబాబు అన్నయ్యది, లోకేష్ బాబుది, పవన్ కళ్యాణ్ది, వాళ్ళు ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా ప్రతి మీటింగ్కి నేను ముందే ఉంటున్నా. ముందే ఉండి వాళ్ళు ఎక్కడ కలిస్తే అక్కడ కాగితాలు ఇద్దామని చెప్పి వాళ్ళ చేతికి కాగితాలు అందించేదాన్ని. ఆ కాగితాలు తీసుకొని పక్కన వాళ్ళకి ఇచ్చేవాడు. ఇంతవరకు వేసినటువంటి పరిష్కారం నాకు జరగల, న్యాయం జరగల. ఇప్పుడు పదే నేను బైపాసు, మంగళగిరి బైపాసు పార్టీ ఆఫీస్ కాడికి వెళ్తున్నాను. నేను ఫస్ట్లో కాగితాలు తీసుకొని మీరు ఈ భూమి ఎంఆర్ఆ వాళ్ళు కబ్జాదారులతో కుమ్మక్కైపోయి కబ్జాదారులని భూమి అమ్ముకోమని వాళ్ళు సలహాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ లంచాలు తిని మరి ఎంఆర్ఆ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. ఎంఆర్ఆ దగ్గర మాకు న్యాయం జరగట్లా. పదే నేను అప్లికేషన్ పెడుతుంటే మంగళగిరి బైపాస్లో మరి చంద్రబాబు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళి పెడుతుంటే వాళ్ళు కలెక్టర్కి పంపిస్తున్నారు, ఆర్డీ ఆఫీస్కి పంపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ పంపుతున్నారు. ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, అది నేనేం చేయలేను, ఇల్లు పడిపోయినాయి, నేను పీకలేను, నేను లాగలేను, నేనేం చేయలేను, నువ్వేం చేసుకుంటూ చేసుకో, నీ దిక్కున్న కాడికెళ్ళు, ఎవరికని చెప్పుకో, కలెక్టర్ చెప్పుకుంటావో సీఎం చెప్పుకుంటావో చెప్పుకో పో అని చెప్పేసి ఇలాగ మమ్మల్ని ధిక్కరించి మాట్లాడి మమ్మల్ని అందరం పిలిపియటం, కూర్చోబెడతాం. 8 గంటలు 7 గంటలు 9 గంటలు కూర్చోబెడతాం. మా అందరు ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం, మా అందరి పేర్లు రాసుకోవటం, ఎంఆర్ఓ నేను చేస్తా అని చెప్పటం, తర్వాత అడ్డం తిరగటం. ఇలాగ మమ్మల్ని మోసం చేశారు. మరి చంద్రబాబు అన్నయ్య కానీ, లోకేష్ బాబా కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ ఆడవాళ్ళకి అన్యాయం చేయము, ఆడవాళ్ళకి మేము న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేశారు అని చెప్పి వీళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళు చేసేదేంటి, వీళ్ళు చేస్తుంది కూడా అదేగా, వీళ్ళు చేసేది కూడా అదే, మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు, ప్రజల్ని ఏడిపెడుతున్నారు, బాధ పెడుతున్నారు. భూమి పోయిందని హలోన మేము వెళ్ళాడుతుంటే వాళ్ళ చుట్టూ మేము తిరుగుతుంటే అక్కడ పోలీసు వాళ్ళని పెట్టించి గంటిస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు వెళ్తుంటే బైపాస్లో మరి ఆనంద్ అంట ఆయన పేరు, కాగితాలు తీసుకుంటాడు అక్కడ. ఆయన పొట్టిగా నల్లగా ఉంటాడు మనిషి, బట్టతల, ఎప్పుడు మూతికి మాస్క్ పెట్టుకుంటాడు. ఆయన ఇస్తారు కాగితాలు అందరూ అక్కడ. ఆయన తీసుకొని కట్ల కాగితాలు, కొన్ని కాగితాలు మరి అధికారులు పంపిస్తాడు, కొన్ని కాగితాలు పడేస్తారు, పానీరు. అవి ముఖ్యమైనవి పానీరు, చిన్న మట్టికి అధికారులకు పంపిస్తారు. మంచి ముఖ్యమైన భూములకు సంబంధించిన మట్టికి పానీరు, అవి పక్కన పడేస్తారు. అధికారుల కాడికి జారనీరు. చంద్రబాబు అన్నయ్యకి కానీ, లోకేష్ బాబుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ జారవా కాగితాలు, అవి జారం. అవి జారక మేము పదే మాకు న్యాయం జరగట్లేదని నేను ఆఫీస్ కాడికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు పెట్టించి
అక్కడ గెంటిచ్చి మమ్మల్ని మా కాడ ఇబ్బంది పెడతాం, మా పేపర్లు పిక్కోవటం, చించేయటం, ఇలాగ మమ్మల్ని యాతన పెడుతున్నారు. మంగళగిరి బైపాసు చంద్రబాబు అన్నయ్య ఆఫీసు, ఆ ఆఫీస్ కాడికి వెళ్ళి 4 సార్లు కూడా చంద్రబాబు అన్నయ్యని కలిశాను. నేను కలిసి పేపర్లు కూడా ఇచ్చా. అన్నయ్య మాకు న్యాయం చేయండి, అన్నయ్య మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగి, మరి నేను అబద్ధం చెబుతాను అనుకుంటే అమరావతిలో కానీ, మంగళగిరే కానీ, బైపాసే కానీ, సీతనార కానీ, తాడేపల్లి కానీ వాళ్ళు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ మీటింగ్లో నేను ఉండి వాళ్ళు వీడియోలు తీసి యూట్యూబ్లో కూడా నేను పెడుతున్నాను. ఈ పార్టీలో నేను తిరుగుతాను, నేను ఈ పార్టీకి సంబంధించిన మనిషిని, ఈ పార్టీ అంటే నాకు అభిమానం అని చెప్పి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ వీడియోలు తీసి నేను యూట్యూబ్లో నేను పెడుతున్నా. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. ఈ ఛానల్ మీరు చూడండి, యూట్యూబ్లో చూడండి, తాడేపల్లి కే శాంతి అని కొట్టండి. నా వీడియోలు వస్తాయి. నేను అబద్ధం చెప్తే ఆ వీడియోలు మీరు చూడండి, అప్పుడు అబద్ధాన్ని నిజమైంది మీకు తెలిసిద్ది. ప్రతి వీడియో తీసి వాళ్ళని వెళ్ళి కలవటం కానీ, వాళ్ళకి మాట్లాడటం కానీ, వాళ్ళకి కాగితాలు ఇవ్వటం కానీ, ప్రతిసారి వాళ్ళ మీటింగ్లో నేను కలిసి వాళ్ళ వీడియోలు తీసి యూట్యూబ్లో కూడా పెట్టి నేను అభిమాన్ని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి నేను మా కుటుంబాలంతా ఓట్లేసి మేము గెలిపించి మాకు న్యాయం చేస్తారు, ఆ ప్రభుత్వం మోసం చేసింది, మరి ఈ ప్రభుత్వాన్ని న్యాయం చేస్తారు అని చెప్పి మేము ఎంతగానో మేము 4 తరాల నుంచి మేము ఓట్లేస్తున్నాం. చంద్రబాబు అన్నయ్యకి, తెలుగుదేశం పార్టీకి, ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి మరి మా అమ్మగారు కానీ మా అమ్మమ్మ కానీ ఓట్లేసి మేము కూడా వేసాను. అప్పుడు మేము కూడా వేసాను. మరి తర్వాత ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు 4 తరాలు 5 తరాల నుంచి మేము ఓట్లేస్తున్నాం తెలుగుదేశం పార్టీకి. మమ్మల్ని మోసం చేస్తున్నారు. నన్ను ఆఫీస్ కాడ రానిట్లా, ఏ ఆఫీస్ కాడికి వెళ్ళినా నన్ను రానిట్లా. మంగళగిరి ఆఫీసులో బస్ స్టాప్ దగ్గర ఆ ఆఫీస్ కాడికి రాట్లా, తెలుగుదేశం ఆఫీస్ కాడికి. మరి మంగళగిరి బైపాస్లో తెలుగుదేశం ఆఫీస్ కాడికి రానిట్లా, తర్వాత పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి రానిట్లా. ఇట్లాగా నన్ను వెళ్ళిన కాడాల నన్ను పసిగాడతాం, తాసుబావులాగా నా మీద ఎగబడతాం, తాసుబావులుగా పడగెత్తినట్టు నా మీద బుసగొడతాం, నన్ను గెంటేయటం నుంచి నన్ను తోసేయటం, నువ్వు వత్తా కీళ్ళు అంటాం, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళు పెట్టి వాళ్ళ చేత నా దగ్గర ఫోన్లు ఆక్కోవటం, ఫోన్లు తీసుకొని డిలీట్ చేసేయడం, వీడియో లేదని తీస్తే నేను రోడ్డు మీద ఆ వీడియోలు కూడా డిలీట్ చేసేయటం, ఇలాగే చేస్తున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి గెంటిస్తున్నారు. ఇది చూడండి, తప్పనిసరి చూడండి. మేము నమ్మి ఓట్లు వేసినందుకు మమ్మల్ని ఎంత ఎండిపోటు పడుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళు పెడుతున్నారు, అధికారులు పెడుతున్నారు, ఎంఆర్ఓ వాళ్ళు, ముఖ్యంగా ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పని, మా భూమిని అమ్ముకుందే ఎంఆర్ఓ వాళ్ళు. కబ్జాదారులు ఆక్రమించారయ్యా, వాళ్ళ చేతుల నుంచి మాకు ఇడిపించి ఇవ్వండి అంటే వాళ్ళతో కొమ్మక్కైపోయి వాళ్ళు ఇచ్చిన డబ్బు తినేసి వీళ్ళు మమ్మల్ని మోసం చేసి వాళ్ళని ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కించి మా పేర్లు తప్పించి ఈ రకంగా చేశారు. అడంగల్లో మా పేర్లు ఉన్నాయి, రికార్డులో మా పేర్లు ఉన్నాయి, మా తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి. 4 సార్లు ఉంది భూమి అంటే 4 సార్లు మేము చూపించాము, సర్వే చేశారు. 1 సారి 10 సార్లు 20 సార్లు చేసి సర్వే చేసి వాళ్ళు మమ్మల్ని మోసగిచ్చారు. 6 ఎంఆర్ఓలు, తిరుమల వెంకటేశ్వరరావు, పద్మభూషణ్ ఎంఆర్ఓ, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, మళ్ళీ ఈ మధ్యలో ఒక అతను పోయాడులే, 2003లో ఒక అతను వెళ్ళాడు. మరి ఈ రకంగా మమ్మల్ని మోసం చేశారు. ఎంత మోసగిస్తున్నారంటే, ఎంత బాధ పెడుతున్నారంటే, అధికారులు ఎంఆర్ ఆఫీసులో న్యాయం చేయాల్సిన భావించి వాళ్ళే అన్యాయం చేస్తున్నారు. వాళ్ళే భూములు అమ్ముకుంటున్నారు, లేని వాళ్ళు భూములు అమ్ముకొని వాళ్ళకి నెత్తి మీద నీళ్ళు లేకుండా చేసి రోడ్లు పట్టించి అలోన అల్లాడిస్తున్నారు. ఏ పార్టీ వచ్చినా కూడా న్యాయం జరగట్లా, ఏ పార్టీ గెలిచినా కూడా మోసం చేస్తున్నారు. ఆడవాళ్ళకి మేము న్యాయం చేస్తామంటున్నారు, ఆడవాళ్ళ పక్క మాట్లాడతామంటున్నారు, ఆడవాళ్ళని ఇప్పుడు గింటేస్తున్నారు. ఆడవాళ్ళు వస్తాకి లేదు ఆఫీసు కాడికి అంటున్నారు, ఆడవాళ్ళు వస్తాకి లేదు, ఇది మగవాళ్ళకి ఆఫీసు, ఇక్కడ జరిగేది మీటింగులు ఎవరి కోసం పెడతారు? ప్రజల కోసం కదా. మీటింగులు ఎవరి కోసం పెడతారు? ప్రజల కోసం కదా. ఆ ప్రజలు ఎన్నుకుంటేనే కదా మీకు ఆ మీటింగ్ పెడుతుంది, అక్కడ ఆఫీస్ పెడుతుంది. ఆఫీసు దేనికి ఉంటుంది? ప్రజల కోసం, ప్రజలు పని చేయటానికి. ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి స్వార్థాలకి చేసుకుంటున్నారు పనులు. ప్రజల్ని రకంగా అల్లాడిస్తున్నారు. నేనే కాదు, అక్కడ చాలామంది 100 జనం వచ్చి 100 అలోని ఏడుతున్నారు, బాధపడుతున్నారు. ఎవ్వరికి న్యాయం జరగట్లా. ప్రతి వాళ్ళు భూములు స్థలాలను వస్తున్నారు, ఎవరికి ఎటువంటి న్యాయం జరగట్లా, అల్లాడిపోతున్నారు. చాలా దూరానికి వచ్చి వాళ్ళు ఛార్జీలు పెట్టుకొచ్చి రైతు పూట ఆడు ఉండి పొద్దున్న దాకా ఉండి చూస్తే అధికారులు కలవట్లా, అధికారులు కనపడట్లా. నేను వెళ్ళి నన్ను ఈ రకంగా మోసం చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసుల చుట్టూ, వాళ్ళ కాళ్ళ చుట్టూ నేను తిరుగుతుంటే నన్ను ఇబ్బంది పెట్టి నువ్వు వస్తాకి లేదు ఆఫీస్ కాడికి, నువ్వు వస్తాకి లేదు వెళ్ళిపో అని చెప్పి నన్ను పోలీసులతో గంటిచ్చేస్తున్నారు, పోలీసులతో నెట్టిచ్చేస్తున్నారు నన్ను. వాళ్ళు ఇక్కడికి వస్తాకి లేదు వెళ్ళిపో నువ్వు
అసలు రావద్దడికి అని చెప్పి నన్ను ముఖాన్ని అంటున్నారు. ఎందుకు, ఎవరు అంటున్నారు, ఏంటి, ఎవరు పెట్టారు మిమ్మల్ని ఇక్కడ, ఎందుకు చేస్తున్నట్టు అంటే పలానా కాగితాలు తీసుకునేవాళ్ళు అంటున్నారు. ఆనందు ఆయన రావద్దు అంటాడంటే గతం ప్రభుత్వం అయించి వచ్చాడు ఆయన. మరి వాళ్ళ దగ్గర లంచాలు తిన్నాడు ఆయన. మా భూ అమ్ముకొని లంచాలు తిని ఉంటాడు. అందుకని మమ్మల్ని కేవలం నన్నే ఆపుతున్నాడు. అక్కడ అందరం మెప్పిస్తే నన్ను ఆపుతున్నాడు, నన్నే బాధ పెడుతున్నాడు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. మరి నా పేరు శాంతి. మరి ఛానల్ పేరు కూడా చూడండి, ఛానల్ పేరు తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, నా వీడియోలు మొత్తం వస్తాయి. ప్రతి వీడియో వినండి, చూడండి. మరి మీకు కూడా అర్థం అవ్వాలి కదా, ఈ వీడియోలు నేను ఎందుకు చేస్తాను కూడా అర్థం అవ్వాలిగా. మీరు చూడండి, వినండి, అర్థం చేసుకోండి. మాది భూమి సమస్య. 5 ఎకరాల 20 సెంట్లు భూమి, 100 కోట్లు దాటిపోయి దాస్తి మాకు. ఈరోజు మాకు తింటాకు లేదు, వంటాకు లేదు. తల మీద నీళ్ళు లేకుండా చేశారు. సముద్రాల చెరిబాబు కుటుంబం, బాలసాని రాజేశ్వరరావు కుటుంబం చేశారు. వాళ్ళే కబ్జా చేసి ఆ భూమిని ఆక్రమించుకొని 2019 2వ నెలలో అమ్మేసుకున్నారు ప్యాట్లేసాళ్ళు. మా కాడ వేసినట్టు ఆధారం లేకుండా చేశారు వాళ్ళు. మమ్మల్ని 10 సార్లు కొట్టి గందరగోళం చేసి మా ఇంట్లో 2 చంపేసి వాళ్ళు, మా అన్నగారిని మా అమ్మని చంపేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఈ ఆస్తుల కోసమే. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్.